రాష్ట్రంలో వరద సృష్టిస్తున్న విలయాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు అందించేందుకు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చూడడంలో టీవీ5 కష్టాల నోర్చుకునేందుకు సిద్ధపడింది. ప్రభుత్వం చేపట్టిన రెస్క్యూ టీంతో కలిసి మహబూబ్ నగర్ ముంపు ప్రాంతాల్లో పర్యటించింది. అక్కడి స్థితిగతులను, సహాయ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో పరిశీలించింది. అనేక మంది ముంపు బాధితులను రక్షించడంలో తోడ్పాటునందించింది. రాను రాను పెరుగుతుంది గ్రామాల సంఖ్య, వరద ముంపున గురయ్యే గ్రామాల సంఖ్య కూడా ఇంకా పెరుగుతుంది. ప్రస్తుతానికి మహబూబ్ నగర్ జిల్లాలో 10 మండలాల వరద ప్రభావం ఉండదు. అందులో 3 మండలాల్లో ఎక్కువ ప్రభావం ఉంది. దాదాపు 100 పైగా గ్రామాలు నీట ముంపున గురయ్యాయని తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఆర్మీని రంగంలోకి దించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ సైనికుల సహాయంతో రక్షణ చర్యలు చేపడుతోంది. ఈ రక్షణ చర్యల భాగంగా సైనికాధికారులు ఇక్కడ మరబోట్లను ఉపయోగించి మరబోట్ల ద్వారా కొంతమందిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆర్మీ ఈ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల ద్వారా దాదాపు 4 హెలికాప్టర్లను ప్రస్తుతం రంగంలోకి దించి ఆ హెలికాప్టర్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న వారికి ఆహార పదార్థాలను అందించి ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం రెడ్ క్రాస్ లాంటి స్వచ్ఛంద సంస్థలు ఆహార పదార్థాలన్నింటినీ కూడా సేకరించి ఈ హెలికాప్టర్లకు ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా 4 హెలికాప్టర్లు ఈ వీళ్ళందరికీ కూడా వరద బాధితులు వరదలు గ్రామస్తులందరికీ, అంటే చాలా మంది రూఫ్ల మీద స్లాబ్ మీద నిలబడి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరికీ కూడా హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్థాలను జారవిడుస్తూ ప్రస్తుతానికి వాళ్ళకి ప్రాణాపాయం లేకుండా చూస్తున్నారు. తర్వాత వరద తగ్గుముఖం పడితే గానీ వాళ్ళందరికీ సురక్షిత ప్రాంతాలకి తరలించే అవకాశం పెద్దగా కనిపించడం. మరబోట్ల ద్వారా కొందరు హెలికాప్టర్ల ద్వారా కొంతమంది ఆర్మీ పర్సనల్స్ వెళ్తున్నారు. ఈ పెబ్బేరు బీచ్పల్లి మధ్యలో ఈ కృష్ణా నది వరద ఉధృతి ఎక్కువగా ఉంది. బీచ్పల్లి బ్రిడ్జి కంటే యువతల భాగం అంతా కూడా నీట మునిగిపోయి ఉంది. దాదాపు ఒక లారీ, మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, ఒక లారీ పూర్తిగా నీట మునిగి ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ రెస్క్యూ బృందాలంతా కూడా ఈ పరిసర ప్రాంతాల్లోని గ్రామాలు రామాపురం, రంగాపురం తదితర గ్రామాలన్నింటిలో నీట మునిగిన గ్రామాల్లోని ప్రజలందరినీ కూడా ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఇప్పటి వరకు కేవలం 4 గ్రామాలకి సంబంధించిన ప్రజల్ని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టుగా అధికారులు చెప్తున్నారు. కొంతమంది జల దిగ్బంధంలో చిక్కుకున్నారన్న దాని మీద ఖచ్చితమైన లెక్క లేదు. ఎందుకంటే దాదాపు 48 గంటల నుంచి కరెంట్ సప్లై లేని కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతింది. రోడ్డు కమ్యూనికేషన్ తో పాటుగా టెలిఫోన్ కమ్యూనికేషన్ వ్యవస్థకు పూర్తిగా దెబ్బతింటం వల్ల ఎవరెవరు ఎక్కడ గల్లంతయ్యారన్నది తెలియకుండా ఉంది. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న ప్రాంతానికి వేల సంఖ్యలో, వందల సంఖ్యలో జనాలు తరలివచ్చి తమ వారి ఆచూకీ కోసం అధికారుల్ని వీళ్ళందరినీ కూడా వచ్చే పొలిటీషియన్స్, ప్రజాప్రతినిధుల్ని అందరినీ కూడా నిలదీస్తున్నారు. ఈ వెళ్తున్న వారు రక్షించి తీసుకురండి, మా వాళ్ళు చాలా మంది ఇంకా అక్కడే ఉన్నారు, వాళ్ళ సమాచారం మాకేం తెలియడం లేదు, వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో, అసలు నీటి ఎంత మేరకు నీళ్లు వచ్చాయా మా ఊర్లోకి, మీరు రక్షించండి అంటే వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు ప్రాధాన్యపడుతూ వేడుకుంటున్నారు. ఈ రకంగా చూస్తే మనకి ఎంతమంది ఉన్నారన్నది అయితే ఇప్పటి వరకు అధికారికంగా లెక్కకు మాత్రం అందడం లేదు. వేలాది మంది అని చెప్పుకోవచ్చు. వాతావరణ శాఖ చెప్తున్న దాని ప్రకారం అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు ఇంకింత పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడే ఈ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న ప్రాంతంలో అయితే వర్షం లేదు, కేవలం మేఘావృతమై తీవ్రమైన నల్లటి దట్టమైన మబ్బులు కమ్ముకుని ఉంది, కానీ వర్షం పడడం లేదు. అయితే ఇక్కడ పడకపోయినంత మాత్రాన్ని వరద ఉధృతి తగ్గుతుందని మనం చెప్పలేము. ఎందుకంటే ఎగువ ప్రాంతాలు జూరాల డ్యామ్ నుంచి నీటి విడుదల దాదాపు 12 లక్షల క్యూసెక్ల నీరు ఆ ప్రాజెక్ట్ నుంచి విడుదలవుతుందంటే ఆ పైన వర్ష కురుస్తున్నందున నీటి ప్రవాహం ఇంకా ఉధృతి కొనసాగుతూనే ఉంది. 2 జిల్లాలను అతలాకుతలం చేస్తున్న కృష్ణా నది వరదల కవరేజ్ లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఈ కృష్ణా నది పరవళ్లు మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ ఉపయోగిస్తున్న బోట్ లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ బోట్ ద్వారానే ఆర్మీ అధికారులు, సైనికులు ఎంతో మంది నిరాశ్రయులుగా మిగిలిపోయి వరదల్లో చిక్కుకున్న వారందరినీ కూడా ఒడ్డుకు చేర్చడం జరిగింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుతం ఇదే పడవను, ఇలాంటి మరబోట్లను ఉపయోగించి 4 మరబోట్లను ఉపయోగించి మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు, అలాగే బీచ్పల్లి, ఈ పరిసర ప్రాంతాల్లోని నదీ సమీప ప్రాంతాలు, నదీ సమీప గ్రామాలు, మునిగిపోయిన గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఒడ్డుకు చేర్చడం జరిగింది. దీంతో పాటుగా వారికి కొంతమంది ఇంకా చిక్కుకుని ఉన్న వారు ఉన్నారు. వారి కోసం ఆహార పదార్థాలను కూడా ఇలాంటి బోట్ల ద్వారానే, ఈ బోట్ లోనే తీసుకుని వారికి అందించడం కూడా జరిగింది. ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ వరద పూర్తిగా తగ్గుముఖం పొట్టే వరకు ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని ఆర్మీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ పడవలను ఉపయోగించే ఎంతో మందిని ఒడ్డుకు చేర్చడం జరిగిందని కూడా అధికారులు చెప్పారు. కెమెరామెన్ కుమార్ తో మహాత్మా కుడియార్, క్రైమ్ బ్యూరో.